హలో ఎవ్రీవన్, సో గెట్ రెడీ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది బికాస్ దీంట్లో వీఆర్ గోయింగ్ టు సీ 10 మోస్ట్ పాపులర్ బెస్ట్ వెబ్ సిరీస్ లిస్ట్. సో మోస్ట్ పాపులర్ కాబట్టి ఐ థింక్ వీటిలో మీరు ఆల్రెడీ కొన్ని చూసే ఉంటారు, బట్ స్టిల్ లిస్ట్ లో 10 ఉన్నాయి కాబట్టి ఐ హోప్ యూ ఫైండ్ సంథింగ్ న్యూ. బట్ సర్ప్రైజింగ్లీ మీరు ఒకవేళ అన్ని చూసేస్తుంటే మీకోసమే లైన్ లో నెక్స్ట్ వీడియో ఉంది విచ్ ఇస్ 10 మోస్ట్ అండర్ రేటెడ్ సిరీస్. సో ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి రికమెండేషన్స్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. 10th ప్లేస్ లో అదిరిపోయే గ్యాంగ్స్టర్ సిరీస్ పీకీ బ్లైండర్స్. సో ఈ సిరీస్ ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బికాస్ దీని స్టోరీ వచ్చేసి 1919 ఇంగ్లాండ్ లో సెట్ అయి ఉంటుంది. వేర్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అయిన పీకీ బ్లైండర్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్ ని తయారు చేశారు. అంటే క్యారెక్టర్స్ రియలే బట్ స్టోరీ అనేది ఫ్రిక్షనల్. సో దీంట్లో ఈ పీకీ బ్లైండర్స్ అనే ఫ్యామిలీ ఎలా స్లోలీ గ్రో అవుతా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ పవర్ఫుల్ ఫ్యామిలీ లాగా ఎలా అయిందో ఆ జర్నీ చూస్తాము. సో ఈ ఫ్యామిలీని రూలర్ గైడ్ చేసేది థామస్ షెల్బీ అండ్ ఈ సిరీస్ చూసిన ఎవరైనా థామస్ షెల్బీకి ఫ్యాన్ అవ్వాల్సిందే బికాస్ తన తెలివి, స్టైల్ అండ్ స్వాగ్ ఆ లెవెల్లో ఉంటది. ఇన్ఫాక్ట్ ఓపెన్ అమెరికా కన్నా ముందు కిలియన్ మర్ఫీ వాజ్ వెరీ పాపులర్ ఫర్ దిస్ థామస్ షెల్బీ రోల్. అండ్ అలాగే తను ఒక్కడిదే కాదు, ఈ సిరీస్ లో అందరు యాక్టింగ్ చాలా బాగుంటది. సో 6 సీజన్స్ అనేవి ఉన్నాయి బట్ ఓన్లీ 36 ఎపిసోడ్స్. కానీ ఇవి కొంచెం సిమిలర్ గా ఉంటాయి బికాస్ ఈచ్ సీజన్ లో ఒక కొత్త ప్రాబ్లం థామస్ ముందుకు వస్తుంది అండ్ సీజన్ వెళ్లే కొందికి ఇంకా థామస్ పని అయిపోయింది అనుకుంటాము. బట్ అప్పుడు తన తెలివి అండ్ ఫ్యామిలీ హెల్ప్ తో చిన్న ఛాన్స్ ను కూడా యూజ్ చేసి స్టోరీ మొత్తాన్ని ఎలా ఫ్లిప్ చేస్తాడో అది చూడడానికి చాలా బాగుంటది. అండ్ అలాగే ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సెట్స్ చూస్తున్నప్పుడు అనిపించింది 90s లో ఇంగ్లాండ్ ఇలాగే ఉందేమో అని. అండ్ ఇంకో హైలైట్ వచ్చేసి సిరీస్ లో మ్యూజిక్ ఆర్ బీజిఎం ఎక్స్ట్రాడినరీ ఉంటది. సో ఓవరాల్ నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ అనేది ఉంది, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా దెన్ కమ్స్ 9th ప్లేస్ లో స్క్విడ్ గేమ్. సో ఇది ఒక కొరియన్ సిరీస్ అండ్ నాకు తెలిసి డెఫినెట్లీ లాక్ డౌన్ లో ఈ సిరీస్ గురించి అందరూ వినే ఉంటారు బికాస్ అప్పుడు ఇది రిలీజ్ అయ్యి చాలా పాపులర్ అయింది. బట్ స్టిల్ ఒకళ్ళు మీకు తెలిగిపోయి ఉంటే ఈ సిరీస్ గురించి సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే రియల్ లైఫ్ బీజిఎంఐ. అంటే కొంతమంది ప్లేయర్స్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ మిగతా వాటి మూలన వాళ్ళ దగ్గరికి వచ్చిన ఒక గేమ్ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. సో వాళ్ళని ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు అండ్ అక్కడ చాలా సింపుల్ గేమ్స్ అనేవి ఉంటాయి లైక్ రెడ్ లైట్, గ్రీన్ లైట్, చిన్నపిల్లలు ఆడుకునేవి. సో ఇవన్నిట్లో గెలిచిన వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్యాష్ ప్రైజ్. బట్ ద మెయిన్ ట్విస్ట్ ఆర్ క్యాచ్ ఇస్ ఏ లెవెల్లో అయినా ఇఫ్ యూ లూజ్ యూ డై, అంటే అక్కడే ప్లేయర్ ని చంపేస్తారు. సో వినడానికే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో సిరీస్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ అలాగే ఈ సిరీస్ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసిద్ది. లైక్ బాగా డబ్బులు ఉన్నా ఆర్ అస్సలు డబ్బులు లేకపోయినా ఎలా లైఫ్ అనేది బోరింగ్ గా అనిపిస్తుంది కొంతమంది, ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా హ్యూమన్స్ టర్న్ ఇన్ టు మైండ్లెస్ యానిమల్స్, ఆర్ ఎలా రిచ్ పీపుల్ ట్రీట్ అదర్ హ్యూమన్స్ లైక్ యానిమల్స్, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ని ఎక్స్ప్లోర్ చేసిద్ది. సో డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది, చెక్అవుట్ చేయండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ దెన్ 8th ప్లేస్ లో నార్కోస్. సో ఓన్లీ 3 సీజన్స్ లో 90s టైం పీరియడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ కొలంబియన్ డ్రగ్ లార్డ్ అయిన పాబ్లో ఎస్కోబార్ ది స్టోరీ మనకి సిరీస్ లో చూపిస్తారు. అంటే డ్రగ్స్ అమ్మటం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తను ఎలా ఒక మిలినియర్ అయ్యాడు అండ్ అలా అయ్యాక తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, లైక్ మిగతా కాటర్స్ తను ఎలా ఒడుద్దాం ట్రై చేశారు అండ్ ఇడియా తన వెనకమాల ఎలా పడిందో, ఈ విషయాలన్నీ మంచి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. సో ఈ సిరీస్ ని ఒక డాక్యుమెంటరీ స్టైల్లో షూట్ చేశారు. అంటే రియల్ లైఫ్ ఫుటేజెస్ అను ఆ ఫుటేజెస్ ని మిక్స్ చేస్తా మంచి ఇంట్రెస్టింగ్ గాను ఇంటెన్స్ గా చూపిస్తారు. సో అందుకే సిరీస్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది, నెట్ఫ్లిక్స్ లో ఉంది, చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ 7th ప్లేస్ లో షెర్లాక్ అనే సిరీస్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ క్యారెక్టర్ అనే షెర్లాక్ హోమ్స్ ని బేస్ చేసుకుని ఈ సిరీస్ అనేది తయారు చేశారు. సో దీంట్లో బెండిక్ కంబర్బ్యాచ్ ని యాజ్ షెర్లాక్ హోమ్స్ లాగా మీరు చూడొచ్చు. ఇన్ఫాక్ట్ అసలు బెండిక్ కంబర్బ్యాచ్ వాస్ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ ది షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్ బికాస్ దీంట్లో తన యాక్టింగ్ ఆ లెవెల్లో ఉండిద్ది కాబట్టి. సో ఈ సిరీస్ లో షెర్లాక్ హోమ్ అనే క్యారెక్టర్ చాలా డిఫికల్ట్ అయిన కేసెస్ ని ఎలా తన తెలివితో చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడో చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఇన్ఫాక్ట్ పోలీసులు కూడా దీని హెల్ప్ తీసుకుంటారు ఈ సిరీస్ లో. సో ఈ సిరీస్ లో 4 సీజన్స్ అనేవి ఉన్నాయి అండ్ అన్ని కూడా చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో మీకు కనుక డిటెక్టివ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఖచ్చితంగా ఈ సిరీస్ ని మిస్ అవ్వద్దు, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అండ్ దెన్ కమ్స్ 6th ప్లేస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిరీస్ అయిన మనీ హైస్ట్. సో ఇది ఒక స్పానిష్ సిరీస్ బట్ స్లోలీ ఇట్ బికేమ్ వెరీ పాపులర్ వరల్డ్ వైడ్. సో ఐ గెస్ బెలా చావన సాంగ్ మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. సో అది ఈ సిరీస్ లోదే. సో ఈ సిరీస్ ఏంటంటే ప్రొఫెసర్ అనే అతను ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ అనేది వేస్తాడు. సో తన గోల్ వచ్చేసి వరల్డ్ లోనే బిగ్గెస్ట్ రాబరీ చేయాలి అండ్ దానికోసం తను ఒక టీం అనేది తయారు చేస్తాడు అండ్ వాళ్ళందరూ కలిసి రాబరీకి వెళ్తారు. సో వెళ్ళిన వాళ్ళు సక్సెస్ఫుల్లీ రాబరీ చేయగలిగారో లేదో ఇది మనకి చాలా ఇంటెన్స్ నెయిల్ బైటింగ్ స్టైల్లో చూపిస్తారు. సో టోటల్ 5 సీజన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 3 or 4 సీజన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లనే ఉంటాయి. బట్ ఫైనల్ సీజన్ అంతగా సాటిస్ఫై చేయలేదు బట్ స్టిల్ ఓకే. ఈ లిస్ట్ లో నెక్స్ట్ రాబోయే
డ్రకారస్ కన్నా పర్లేదు. ఒక రకంగా దీన్ని నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన పాప్కార్న్ ఎంటర్టైనర్ టైప్ ఆఫ్ సిరీస్ కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ 5th ప్లేస్ లో ఇనిషియల్ స్టేజెస్ లో నెట్ఫ్లిక్స్ ని బాగా పాపులర్ చేసిన సిరీస్ విచ్ ఇస్ స్ట్రేంజర్ థింగ్స్. సో ఈ సిరీస్ అందరికి నచ్చడానికి చాలా రీజన్స్ అనేవి ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఈ సిరీస్ స్టోరీ. సో 1980s టైం పీరియడ్ లో హాకిన్స్ అనే ఒక ఫ్రిక్షనల్ సిటీలో ఈ స్టోరీ అనేది జరుగుతుంది. వేరే నలుగురు చిన్నపిల్లలు కలిసి ఇంటికి వెళ్తున్న దారిలో ఒక పిల్లోడు తప్పిపోతాడు. అండ్ తను దొరకకపోయినా ఎలా తన ఫ్రెండ్స్ వాళ్ళ మదర్ కలిసి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ని ఎదిరించి మరి తను ఎలా ఎత్తడానికి ట్రై చేస్తారు అదే సిరీస్ ని మంచి ఇంట్రెస్టింగ్ గా మార్చేద్ది. అండ్ ఇంకోవైపు మిగిలిన ఫ్రెండ్స్ కి చాలా మిస్టీరియస్ క్యారెక్టర్ అయిన లెవెన్ అనే ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. అండ్ తన దగ్గర సైకిక్ అబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అసలు ఈ లెవెన్ ఎవరు అండ్ ఆ పిల్లోడు తప్పిపోవడానికి తినుకున్న కనెక్షన్స్ ఏంటి ఇవన్నీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. సో ఈ సిరీస్ లో ఇంకో నచ్చే ఎలిమెంట్ వచ్చేసి క్యారెక్టర్స్. బికాస్ ఈ సిరీస్ లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ స్టాండ్స్ అవుట్ రియలీ వెల్. అంటే ప్రతి క్యారెక్టర్ మనకు అలా గుర్తుండిపోతారు. సో ఇట్స్ ఆన్ గోయింగ్ సిరీస్. ఫైనల్ సీజన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వాలి. బట్ స్టిల్ రిలీజ్ అయినంత వరకు బింజ్ వచ్చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చెక్అౌట్ చేయండి. అండ్ ఇంకా 4th ప్లేస్ లో ది బాయ్స్. ఈ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాలంటే సూపర్ హీరోస్ at 18+++ రేటింగ్. అంటే సూపర్ హీరోస్ హెల్ప్ చేస్తారు కానీ వాళ్ళకి లోపల నుంచి ఈవిల్ థాట్స్ ఉండి అండ్ వాళ్ళందరినీ ఒక కార్పొరేట్ కంపెనీ కంట్రోల్ చేస్తే ఎలా ఉండిద్దో అది మీ సిరీస్ లో చూడొచ్చు. అండ్ వాళ్ళు ఏదైనా చేస్తే బయట మనుషులు చూసి వాళ్ళ కంపెనీ రెప్యుటేషన్ పోయిద్దని చెప్పి వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ ఒకవేళ వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చేసే పనులు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్యూయి తన గర్ల్ ఫ్రెండ్ తో రోడ్ మీద మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడికి ఫ్లాష్ లాగా స్పీడ్ గా పరిగెత్తే ఏ ట్రైన్ అయిన అతను లిటరలీ హ్యూయి గర్ల్ ఫ్రెండ్ అటు నుంచి వెళ్ళిపోతాడు. అంటే తన చేతిలో ఒకటే మిగులుతాయి కానీ కంపెనీ ఆ విషయాన్ని ఎవరికి తెలియనికుండా దాచేసింది. సో ఇలా కంపెనీ ఆ సూపర్ హీరోస్ చేసే పనుల వలన ఫ్రస్ట్రేట్ అయ్యి కొంతమంది ఒక టీం తయారు చేస్తారు అండ్ వాళ్ళే ది బాయ్స్. సో మరి వాళ్ళు అనుకున్నట్టు ఆపరలేదో ఈ క్రేజీ సిరీస్ ని మీరు చూసే తెలుసుకోవాలి. ఇట్స్ ఆన్ గోయింగ్ సిరీస్. నెక్స్ట్ సీజన్ త్వరలోనే జూన్ లో రాబోతుంది. సో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి 3rd ప్లేస్ లో మై పర్సనల్ ఫేవరెట్ డార్క్. నేను గ్యారంటీగా చెప్పగలను ఈ సిరీస్ లో చూపించినట్టు సైఫై ఆర్ ఎస్పెషల్లీ టైం ట్రావెల్ ని ఏ సిరీస్ లోనూ చూపించలేదు. లైక్ రియలీ డిఫరెంట్ టైమ్ లైన్స్, అక్కడున్న మనుషులు, ప్యారలల్ వరల్డ్స్, పారాడాక్సిస్ ఇలాంటి చాలా క్రేజీ విషయాలు అనేవి ఈ సిరీస్ లో ఉంటాయి. సో ఈ సిరీస్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జర్మనీలో ఒక చిన్న టౌన్ లో ఒక పిల్లోడు తప్పిపోతాడు అండ్ అక్కడ నుంచి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో అసలు ఆ పిల్లోడు తప్పాడా, అసలు ఎక్కడికి వెళ్ళాడు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ విషయాలు రివీల్ అవుతాయో చూసి అప్పుడు మైండ్ పోద్ది. ఇది ఒకటే కాదు, ఈ సిరీస్ మేజర్లీ 4 ఫ్యామిలీస్ ని కవర్ చేస్తుంది. బట్ స్లోలీ వెళ్లే కొందికి కన్ఫ్యూజన్ పెరిగిపోద్ది. బికాస్ చెప్పే కదా మల్టిపుల్ టైమ్ లైన్స్ అండ్ అక్కడ ఉన్న డిఫరెంట్ మనుషులు. అంటే ఈ 4 ఫ్యామిలీస్ లో ఉన్న మెంబర్స్ ని మనం పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఇలా 3 స్టేజెస్ లో చూస్తాము. సో ఇలా కన్ఫ్యూజన్ అనేది చాలా పెరుగుతుంది. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ కి ఒకసారి చూస్తే ఈ సిరీస్ అర్థం కాదు. బికాస్ వీళ్ళు చిన్న డీటెయిల్స్ ని సెకండ్ సీజన్ కి, 3rd సీజన్ కి అలా కనెక్ట్ చేస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఓన్లీ 3 సీజన్స్ లోనే ఇలాంటి అమేజింగ్ స్టోరీని వీళ్ళు ఎండ్ చేశారు. సో ఇది ఒక చాలా పెద్ద ప్లస్ పాయింట్. డెఫినెట్లీ నేను రికమెండ్ చేస్తా, చూడండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. అండ్ ఇంకా 2nd ప్లేస్ లో ఆడియన్స్ కి 8 సీజన్స్ లో మైండ్ బ్లోయింగ్ ఎపిక్ డ్రామా ఎక్స్పీరియన్స్ ఇచ్చిన గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఈ సిరీస్ జార్జ్ R.R. మార్టిన్ అనే ఆయన రాసిన కొన్ని బుక్స్ ని బేస్ చేసుకుని తీశారు. సో దిస్ సిరీస్ ఇస్ ఫేమస్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే మీరు ఏదైనా ఇమాజిన్ చేయండి, లైక్ కింగ్స్, కింగ్డమ్స్, వరల్డ్ బిల్డింగ్, డ్రామా, డ్రాగన్స్, ఎవ్రీథింగ్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఎస్పెషల్లీ స్టోరీ అయితే సీజన్ 6 ఇంకా సరిగ్గా చెప్పాలంటే సీజన్ 7 వరకు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండిద్ది. బట్ సీజన్ 8 గురించి అయితే మాట్లాడద్దు. బికాస్ ఎంత యాంటీ క్లైమాటిక్ గా చేశారో వాళ్ళకు కూడా తెలియదు సీజన్ 8 ని. బట్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇలాంటి సిరీస్ ని ఖచ్చితంగా ఒకసారైనా చూడాలి. బికాస్ దీంట్లో డ్రామాతో పాటు క్యారెక్టర్స్, వాళ్ళ మోటివ్స్, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ ఇవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఈ సిరీస్ లో ఒక హైలైట్ విషయం వచ్చేసి క్యారెక్టర్స్ కి ప్లాట్ ఆర్మర్ ఉండదు. అంటే ఒక క్యారెక్టర్ నచ్చి ఈ క్యారెక్టర్ మెయిన్ హీరో, సో ఇతను బతుకుతాడు అనుకుంటారా, మీరు నెక్స్ట్ సెకండ్ ఆ క్యారెక్టర్ చచ్చిపోతాడు. సో అందుకే అసలు ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, అసలు డ్రామా మొత్తం చాలా బాగుంటుంది. అండ్ అలాగే సిరీస్ లో బ్యాటిల్స్ కూడా చాలా బాగా చూపించారు. సో ఒకసారి అనే సిరీస్ ఖచ్చితంగా చూడాల్సిందే. జియో టీవీలో ఉంది. బట్ వన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ 18+. అండ్ ఇంకా నెక్స్ట్ 1st ప్లేస్ లో ఆల్ టైమ్ నెంబర్ 1 ఉండే బ్రేకింగ్ బ్యాడ్. దీని స్టోరీ వాల్టర్ వైట్ అనే కెమిస్ట్రీ టీచర్ కి తెలిసిద్ది దట్ తనకు క్యాన్సర్ ఉంది అండ్ తన త్వరలో చనిపోతాడని. సో తను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియలీ సెక్యూర్ గా ఉండదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఫైనాన్షియలీ సెక్యూర్ చేయడానికి ఇంకా తనకు తెలిసిన కెమిస్ట్రీ మొత్తం యూస్ చేసి వరల్డ్ లోనే నెంబర్ 1 మెత్ తయారు చేస్తాడు, అంటే డ్రగ్స్. సో తిని చేసే క్వాలిటీ ఎక్కడ ఉండదు కాబట్టి తన వాల్యూ పెరిగింది. సో అలా స్లోలీ తనకే తెలియకుండా ఒక కెమిస్ట్రీ టీచర్ లెవెల్ దగ్గర నుంచి ఒక డ్రగ్ లార్డ్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. సో ఈ మొత్తాన్ని కూడా మంచి డ్రామాను, సస్పెన్స్ తో చాలా బాగా చూపిస్తారు. అండ్ వన్ ఆఫ్ ద హైలైట్ విషయం వచ్చేసి దీని డైరెక్షన్. బికాస్ ఎవ్రీ ఎపిసోడ్ ఆర్ ఎవ్రీ సిరీస్ ఎండింగ్ ని ఎడ్జ్ ఆఫ్ ది
చూసి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లో ఎండ్ చేస్తారు. దాంతో అసలు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవాలనిపించింది. అండ్ అలా వదిలేసినందుకు దాని పే ఆఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇస్తారు. అండ్ అందుకే ఈ సిరీస్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఎపిక్ సిరీస్ కన్నా పైన పెట్టాను. అంటే ఒకవేళ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సీజన్ నేల్ చేసి ఉంటే ఖచ్చితంగా నెంబర్ 1 లో ఉండేది. బట్ ఈ సిరీస్ అలా కాదు. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దాకా కంప్లీట్ 5 సీజన్స్ లో ఇంటెన్స్ డ్రామా ఉంటది. దాంతో చూసేప్పుడు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో ఖచ్చితంగా చూసేప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ లో ఉంది, చెక్అవుట్ చేయండి. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ బెస్ట్ పాపులర్ వెబ్ సిరీస్. సో లిస్ట్ కనుక నచ్చుంటే లైక్ చేయండి. అండ్ అలాగే మీ పర్సనల్ లిస్ట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.